సమీకరణాలు అయితే ఫస్ట్ వన్ ఏమి a1x + b1y + c1 = 0 ఒకటి. రెండవ సమీకరణం వచ్చేసి a2x + b2y + c2 = 0. రెండు సమీకరణాలు. ఈ రెండు సమీకరణాలను సాధించినప్పుడు a1/a2 ≠ b1/b2 అయితే ఖండించు రేఖలు ఏర్పడతాయి. ఒకే సమాధానం ఉంటుంది. సంగత సమీకరణాలను కలిగి ఉంటుంది. రెండవది a1/a2 = b1/b2 = c1/c2 అయితే ఏకీభవించు రేఖలను కలిగి ఉంటుంది. అనంతమైన సాధనలు ఉంటాయి. జత పరస్పర సంగత సమీకరణాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ a1/a2 = b1/b2 ≠ c1/c2 అయితే సమాంతర రేఖలను కలిగి ఉంటుంది. సాధన ఉండదు. అసంగత సమీకరణాలను కలిగి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సొల్యూషన్ ఈ సమీకరణాలు తెలుసు కదా. ఏమి 2x - 3y ఏంటి లెఫ్ట్ సైడ్ -8 = 0, 4x - 6y -9 = 0. ఇటు సైడ్ ప్లస్ ఉంది, ఇటు సైడ్ వస్తే మైనస్. సో ఈ సమీకరణాలను a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 తో పోల్చగా. ఓకే. సో ఫస్ట్ ఏమి a1 = 2, b1 = -3, c1 = -8, నెక్స్ట్ a2 4 b2 -6 c2 -9. సో మన కండిషన్ ఏమి a1/a2 b1/b2 చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ a1/a2 a1 అంటే 2, a2 అంటే 4, 2 × 2 2 1/2. అవునా? నెక్స్ట్ b1/b2 చెప్పండి. -3/-6 మైనస్ క్యాన్సిల్ 3 × 3 అంటే 1/2. నెక్స్ట్ c1/c2 చూడండి. c1/c2 ఏమొచ్చు -8/-9 అంటే నాట్ ఈక్వల్ టు 0 కదా. అంటే therefore కింద రాయాలి స్టెప్. therefore ఏమొస్తుంది a1/a2 = b1/b2 not equal to c1/c2. సో therefore అప్పుడు ఏమైతుంది? ఇది సంగతమా అసంగతమా? అసంగతం కదా. సమాంతర రేఖలు వచ్చినప్పుడు ఏం కండిషన్ మనకి? అసంగతం. ఇది అసంగత సమీకరణాలు. ఓకేనా? ఈ విధంగా మనం కనుక్కోవాలి.